న్యూజిలాండ్ కు చెందిన ఒక రైతు ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు. ఉన్ని కోసం పెంచిన మెరినో అండ్ సంకర్ జాతి గొర్రెలను దాదాపు 400 మొదటి బ్యాచ్ గా ఒక నిర్మానుష్య ద్వీపానికి తీసుకువెళ్లాడు. ఆ ద్వీపంలో మనుషులు లేరు, చెట్లు లేవు, కేవలం గడ్డి, చల్లటి గాలి, రాళ్లు, అనంతమైన ఒంటరితనం మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ద్వీపం యొక్క కఠినమైన మరియు భయంకరమైన వాతావరణం కారణంగా ఆయన ప్రణాళిక ఫలించలేదు. అందుకే ఆయన ఆ గొర్రెలను ఆ నిర్మానుష్య ద్వీపంలో వదిలిపెట్టి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరు ఆ ద్వీపానికి తిరిగి వెళ్ళలేదు. ఇక 50-60 సంవత్సరాల తర్వాత 1970లో కొంతమంది మనుషులు ఆ ద్వీపానికి తిరిగి వెళ్ళినప్పుడు వారు చూసిన దృశ్యాన్ని నమ్మడం చాలా కష్టం. ఆ గొర్రెలు కేవలం బ్రతికి ఉండడమే కాకుండా వాటి రూపం కూడా పూర్తిగా మారిపోయింది. అవి భయంకరమైన శరీరాన్ని కలిగి ఉన్నాయి. వాటి శరీరంపై ఉన్న ఉన్ని దట్టంగా మారింది. వాటి ప్రవర్తన మరొక జంతువులాగా ఉంది. అవి ఒక కొత్త అద్భుతమైన జాతిగా పరిమాణం చెందినట్లు అనిపించింది. అయితే ఇంత సాధారణమైన మార్పుకు కారణం ఏమిటి మరియు ఆ కష్టతరమైన వాతావరణంలో అవి ఎలా జీవించగలిగాయి? ఈ నిర్మానుష్య ద్వీపం వాటిని ఎలా సొంతం చేసుకుంది మరియు చివరికి వాటికి ఏమైంది? వాటిని ఎందుకు కాల్చి చంపేశారు? ఈ రోజు ఈ వీడియోలో ఈ ఇన్సిడెంట్ గురించి మొత్తం క్లియర్ గా చెప్తాను. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా తప్పకుండా షేర్ చేయండి. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నదే క్యాంబెల్ ఐలాండ్. 1895లో న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని పశుపోషణ లీజ్ వ్యవస్థ అంటే పాస్టోరల్ లీజ్ సిస్టమ్ పరిధిలోకి తెచ్చింది. అంటే ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుని అక్కడ పశువులను పెంచడానికి అనుమతి ఇచ్చింది. అయితే మెరినో ఉన్ని ప్రపంచంలో అత్యంత విలువైంది. న్యూజిలాండ్ లో భూమి ఖరీదు, పోటీ ఎక్కువ. కానీ క్యాంబెల్ ఐలాండ్ పూర్తిగా ఖాళీగా పచ్చిక బయళ్లతో, టస్సా గడ్డి, మెగా హెర్బ్స్ లాంటి వాటితో పుష్కలంగా ఉంది. ఇంకా ప్రెడేటర్స్ లేరు. ఇది సహజ ఫామ్ లా కనిపించింది. లీజుకు తీసుకుని గొర్రెలను పెంచి ఉన్నిని అమ్మి లాభం పొందాలని ప్లాన్ చేశారు. అయితే అదే సంవత్సరంలో గిజ్బోర్న్ ప్రాంతానికి చెందిన జేమ్స్ గోర్డన్ మొదటిసారి లీజుకు తీసుకున్నారు. ఆయన దాదాపు 400 నుంచి 500 గొర్రెలను మరియు కొంత కలపను అక్కడకు తీసుకువెళ్లారు. కానీ 1900 సంవత్సరం నాటికి ఆయన ప్రణాళిక విఫలమైంది. ఎందుకంటే మొదటిది సరఫరా సమస్య. ద్వీపం 660 కిలోమీటర్ల దూరం, ఓడలు రావడం కష్టం, ఖర్చు ఎక్కువ. ఇక వాతావరణం సగటు ఉష్ణోగ్రత 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్. ఇక బలమైన గాలులు, మంచు. గొర్రెలు బ్రతకడం కష్టం. ఉన్ని నాణ్యత తక్కువ, గడ్డి పోషకాలు తక్కువ, కాబట్టి ఉన్ని మందం రాదు, మార్కెట్ వాల్యూ ఉండదు. ఇక మానవ శ్రమ, కార్మికులు చిక్కుకుపోయారు, ఆహారం అయిపోయింది. చివరిగా ఫలితం చూసుకుంటే ఆర్థికంగా నష్టం. దాంతో గోర్డాన్ లీజు వదులుకున్నాడు. గొర్రెలు ఆ ద్వీపంలోనే ఉండిపోయాయి. ఆ తర్వాత ఒక కెప్టెన్ మళ్లీ ఆ లీజును కొనుగోలు చేసి పెద్ద ఎత్తున గొర్రెల పెంపకాన్ని చేపట్టారు. ఆయన మరో 3 దఫాలుగా దాదాపు 3000 నుంచి 4000 గొర్రెలను ఓడల్లో ద్వీపానికి పంపారు. వాటిలో ఎక్కువ భాగం మెరినో జాతి లేదా సంకర జాతులు ఉన్నాయి. 1916 నాటికి గొర్రెల సంఖ్య 8000కు పైగా పెరిగింది. ఈ ద్వీపం గొర్రెల పెంపకానికి అనువుగా ఉంది. ఎందుకంటే అక్కడ అనేక రకాల ఆహార వనరులు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పెద్ద పరిమాణంలో ఉండే మొక్కలు. వీటిని మెగా హెర్బ్స్ అంటారు. ఈ మొక్కలు సూర్య రశ్మిని బాగా గ్రహించి శక్తివంతంగా పెరిగాయి. ఆ శక్తి గొర్రెలు కఠినమైన చల్లని వాతావరణంలో కూడా జీవించడానికి సహాయపడింది. కానీ కాలక్రమేణా ఆ సహజ ఆహార వనరులు కూడా తగ్గడం మొదలయ్యాయి. దానితో గొర్రెల సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. 1931లో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మూసివేయబడింది. కారణం తెలిసిందే కదా, జేమ్స్ గోర్డన్ కు ఎదురైన సమస్యలు కూడా ఒక ముఖ్య కారణం. అయితే అప్పటికి దాదాపు 4000 గొర్రెలు బ్రతికి ఉన్నాయి. అక్కడ ఉన్న కార్మికులు కూడా ప్రమాదంలో పడ్డారు. ఎందుకంటే వారు ప్రధాన భూభాగానికి తిరిగి రాలేకపోయారు. 2 సంవత్సరాలుగా ఎలాంటి పడవ లేదా సమాచార మార్పిడి వ్యవస్థ లేకుండా వారు ఆ ద్వీపంలోనే చిక్కుకుపోయారు. చివరికి ప్రభుత్వం ఒక ఓడను పంపి వారిని రక్షించింది. కానీ వారు సేకరించిన గొర్రెల ఉన్ని ధర చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. ఫలితంగా వారికి ఎలాంటి వేతనం కూడా లభించలేదు. అప్పుడు ఆ గొర్రెలను ఆ ద్వీపంలో వాటి విధిపై ఆధారపడి జీవించడానికి ఒంటరిగా వదిలివేశారు. వాటిని తీసుకువెళ్లిన డబ్బులు వృధా అని అక్కడే వదిలేశారు. కానీ సమస్య ఏమిటంటే ఈ గొర్రెలు సహజంగా జీవించడానికి సిద్ధంగా లేవు. వాటికి క్రమం తప్పకుండా ఉన్ని కత్తిరించడం అవసరం. లేకపోతే అధిక ఉన్ని శరీరంలో పేరుకుపోయి
చనిపోయి వాటి మరణానికి కూడా కారణం కావచ్చు. అంతేకాకుండా ఈ గొర్రెలు ఆత్మరక్షణ చేసుకోలేవు. ఇతర జంతువుల మాదిరిగా వాటికి కొమ్ములు లేదా గోర్లు లేవు. వేటాడే జంతువులు దాడి చేస్తే అవి చనిపోవచ్చు. అయితే క్యాంబెల్ ద్వీపం యొక్క సహజ వాతావరణమే చివరికి వాటి రక్షణ కవచంగా మారింది. ద్వీపం చుట్టూ కొండలు రాళ్లతో కప్పబడి ఉండడం వల్ల వేటాడే జంతువులు లోపలికి రాలేకపోయాయి. బలమైన గాలుల కారణంగా ఈగలు లేదా కీటకాలు కూడా అక్కడ జీవించలేకపోయాయి. 1916 నాటికి గొర్రెల సంఖ్య గరిష్టంగా ఉంది. కానీ 1931 నాటికి ఆహార కొరత కారణంగా మళ్లీ తగ్గింది. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా 1931 నుంచి 1970 మధ్య కాలంలో మానవుల సహాయం లేకుండానే ఆ గొర్రెల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభించింది. అప్పటికి వాటిని అనిశ్చిత మరణం అంచున వదిలివేయబడ్డాయి. కానీ ప్రకృతి తన నియమం ప్రకారం వాటిని కొత్తగా తీర్చిదిద్దింది. కొత్త వాతావరణానికి అనుగుణంగా మారలేని గొర్రెలు ఎక్కువ కాలం అక్కడ జీవించలేకపోయాయి. ఆహార కొరత, చలి మరియు కఠినమైన వాతావరణంలో అవి త్వరగా చనిపోయాయి. వాటి వారసులు కూడా ఎవరూ మిగల్లేదు. కానీ స్వతహాగా బలంగా ఉన్న మరియు కొత్త వాతావరణానికి అలవాటు పడిన గొర్రెలు బ్రతికి వాటి సంతతిని అక్కడే పెంచాయి. ఈ విధంగా ఒక తరం నుంచి మరొక తరానికి మనుగడ సాధించిన జన్యువులు వ్యాపించాయి. మరియు క్రమంగా ద్వీపంలో అత్యంత సహనశీలమైన మరియు బలమైన గొర్రెలు మాత్రమే మిగిలిపోయాయి. గొర్రెల సంఖ్య తగ్గినప్పుడు ద్వీపంలోని మొక్కలు మళ్లీ పెరగడానికి అవకాశం లభించింది. ఫలితంగా కొత్త రకం గొర్రెలకు ఆహార లభ్యత పెరిగింది. మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే ద్వీపంలో వేటాడే జంతువులు లేవు. అంటే వాటి జీవితానికి పెద్ద ముప్పు లేదు. ఈ విధంగా దాదాపు 40 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెలు ఎటువంటి మానవ సంరక్షణ లేకుండా పూర్తిగా స్వయంగా జీవించాయి. ఒకప్పుడు అవి పూర్తిగా మనుషులపై ఆధారపడి ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. తర్వాత 1975లో శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది మళ్లీ ఆ ద్వీపానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఒక నమ్మశక్యం కాని దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చూస్తే ఆ గొర్రెలు పాత జాతిలాగే కనిపించిన వాస్తవానికి అవి పూర్తిగా కొత్త రకం జీవిగా పరిమాణం చెందాయి. వాటి శరీర నిర్మాణం మారిపోయింది. కాళ్ళు పొడవుగా, తల పైకెత్తి నడవడం మరియు వాటి శరీరంపై ఉన్న ఉన్ని గాలి మరియు చలి కారణంగా గరుకుగా మరియు మందంగా తయారైంది. గట్టి మొక్కలను లాగి తినడం వల్ల వాటి దవడలు కూడా గట్టిగా మరియు వంకరగా మారాయి. శారీరకంగానే కాకుండా వాటి ప్రవర్తనలో కూడా పెద్ద మార్పు వచ్చింది. అవి నిలబడి ఉన్నప్పుడే జన్మనిచ్చేవి మరియు పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ గొర్రె పిల్ల నడవగలిగేది. అంతేకాకుండా అవి 1-2 ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా సహజ రోగ నిరోధక శక్తిని సంపాదించాయి. అవి తమ శరీరంపై ఉన్న ఉన్నిని వాటంతటా అవే వదిలించుకోగలిగాయి. వాటి జీవన శైలి కూడా పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 11 గంటల వరకు అవి మేసేవి. వాతావరణం ఎంత చెడ్డగా ఉన్నా సరే బలమైన గాలులు వీచినప్పుడు అవి వెనుకకు తిరిగి నిలబడి ఆహారం నమిలేవి. ఈ అలవాటే అవి మనుగడ సాధించడానికి ముఖ్య కారణం. అయితే కాలక్రమేణా న్యూజిలాండ్ ప్రభుత్వం అద్వితీయమైన సహజ జీవన వైవిధ్యాన్ని రక్షించడానికి 1954లో క్యాంపెల్ ద్వీపాన్ని పూర్తి సహజ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించింది. అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఉన్న అన్ని గొర్రెలను తొలగించాలని ఆదేశించింది. ఈ గొర్రెలను నిర్మూలించడానికి ప్రధాన కారణం ద్వీపం యొక్క ప్రత్యేకమైన జీవ వైవిధ్యాన్ని కాపాడడం. ద్వీపంలో గొర్రెల సంఖ్య నియంత్రణ లేకుండా పెరిగినట్లయితే అవి అతిగా మేయడం వల్ల మొత్తం స్థానిక పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసి ఉండేవి. అందుకే గొర్రెలను తొలగించడం అనేది ద్వీపం యొక్క పర్యావరణ సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి మరియు దాని అరుదైన మొక్కలను, వన్య ప్రాణులను రక్షించడానికి ఒక నిర్ణయాత్మక చర్యగా ప్రభుత్వం భావించింది. పరిశోధకులు ద్వీపంలో వేల గొర్రెలు ఉన్నాయని అంచనా వేశారు. అందుకే ద్వీపంలో ఒక పెద్ద కంచెను ఏర్పాటు చేసి గొర్రెలను వేరు చేసి బృందాలుగా ఏర్పడి గొర్రెల నిర్మూలన ఆపరేషన్ చేపట్టారు. 1984-1991 మధ్య దాదాపు 7,000 గొర్రెలను చంపారు మరియు 1992లో ద్వీపంలో ఉన్న చివరి గొర్రెను కూడా నిర్మూలించారు. చాలా మంది ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసినప్పటికీ ద్వీపం యొక్క సహజ సమతుల్యతను కాపాడడానికి ఇది చాలా అవసరమని గవర్నమెంట్ వాదించింది. అయితే 1975-1976లో శాస్త్రవేత్తలు పునరుత్పత్తి కోసం కొన్ని గొర్రెలను సజీవంగా న్యూజిలాండ్ కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి ఆ గొర్రెలను పూర్తిగా నిర్మూలించలేదు. ఇక అప్పుడు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అవి దొరకలేదు.
ప్రత్యేకమైన ఉపాయాలు వాడి వాటిని ఒక చోట చేర్చారు మరియు మొత్తం 58 గొర్రెలను సురక్షితంగా సేకరించారు. ఆ తర్వాత వ్యవసాయ మరియు మత్స్య మంత్రిత్వ శాఖ వాటిలో 10 అత్యంత ఆరోగ్యకరమైన గొర్రెలను ఎంపిక చేసింది. ఇక వాటి మెడలో కుక్కల కాలర్ల ట్యాక్స్ వేసి కొండలు దాటి ఓడ వరకు తీసుకువచ్చారు. చివరికి ఈ గొర్రెలు ద్వీపాన్ని విడిచిపెట్టాయి. వీటి నుండే అనేక సంవత్సరాల పరిమాణం ఫలితంగా ఒక కొత్త అరుదైన జాతి జన్మించింది. దానికి క్యాంబెల్ ఐలాండ్ షిప్ అని పేరు పెట్టారు. ఈ జాతి వంశపారంపర్యంగా ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ అవి పునరుత్పత్తి ద్వారా తమ ఉనికిని నిలబెట్టుకుంటున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ గొర్రెలు ద్వీపంలోనే ఉండిపోయి ఉండింటే బహుశా అవి మరొక జాతిగా పరిమాణం చెందేవి అని అంటున్నారు. కానీ పాపం వాటిని అనవసరంగా చంపేశారు అని నేనైతే అనుకుంటున్నా. మరి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.